ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఎవరినైనా దీవించేటప్పుడు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండు అని దీవిస్తాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అవ్వ పేరు నవనీతమ్మ. అయితే ఈ అవ్వకి 100 ఏళ్ళు కాదు, అక్షరాల 116 ఏళ్ళు. అయితే ఈమె మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనవలనెత్తిన వయసనమాట. అంటే ఎంత గొప్ప మనిషి అనేది మనం గమనించొచ్చు. సాధారణంగా మనం 20లో ఉన్నా, 30లో ఉన్నా తిరుమల కొండ ఎక్కాలి అంటే అది చాలా కష్టం. అసలు కొండ ఎక్కుతున్నప్పుడే మనకి నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినంత కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే అది మామూలుగా విషయం కాదు. ఏకంగా 4000 మెట్లవి. ఆ కొండ ఒక్కొక్క చోట మోకాళ్ళ పర్వతం లాంటి కష్టమైన ప్రదేశాల్లో అసలు చాలా కష్టతరంగా అనిపించే ఒక పాదయాత్రలాగే అనుకోవచ్చండి. తిరుమల యాత్ర అని అంటారు కదా! అలాంటిదనమాట. కానీ ఈవిడకి 116 ఏళ్ళు. అయితే ఈవిడ విషయంలో జరిగిన కొన్ని అద్భుతాలను మనం తెలుసుకుందాం. ఈవిడికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అయితే ఎప్పటికైనా సరే కాలినడకనే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంది. ఎన్నో సందర్భాలలో కుటుంబ సభ్యులు కారులో వెళ్లారు, ట్రైన్‌లో వెళ్లారు, రకరకాల పద్ధతుల ద్వారా ఎళ్లారు. కానీ ఆవిడ మాత్రం నడిచే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలనుకుంది. అలాగా అలిపిరి మెట్ల మార్గాన్ని ఎంచుకుని నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే దాదాపుగా 3550 మెట్లు ఉంటాయి. ఈ ప్రయాణం యువకులకే పెద్ద సవాల్. అలాంటిది 116 ఏళ్ల ఈవిడ వృద్ధురాలు చేతిలో చిన్న కర్ర ఒకటి జస్ట్ ఊత సహాయంలాగా పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిజంగా చాలా గొప్ప ముందుకు సాగుతూ గోవింద గోవింద అంటూ స్వామివారిని స్మరిస్తూ ఆవిడ వెళ్ళింది. 116 సంవత్సరాలంటే అసలు ఆవిడ శరీరంలో జవసత్వాలు ఏమైనా ఉంటాయండి? అయినా కూడా స్వామివారిని దర్శించుకుంది. ఆమె ధైర్యం చూసి చాలామంది భక్తులు ఆగి అభినందించారు. అవ్వకి 90 ఏళ్ళా? అవ్వకి 80 ఏళ్ళా? 100 ఏళ్ళా? అలా అడిగారు. అయితే ఈమెతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే దాదాపుగా ఒక 7, 8 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈవిడ్ని దగ్గరుండి సహాయం చేస్తూ ముందుకెక్కించారు. ఈవిడ మోకాళ్ళలో ఇబ్బంది ఉంది. అలాగే నడుము వంగిపోయింది. అయినప్పటికీ స్వామివారిని దర్శించాలన్న ఒకే ఒక్క గట్టి సంకల్పం, అది కూడా కాలినడకనే చెయ్యాలి అన్న ఒక దృఢ నిశ్చయం ఆవిడని అంత దూరం నడిపించింది. అయితే ఇక ము చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచిగా వీడియోలు తీశారు, ఫోటోలు పెట్టారు. వాళ్ళ వాళ్ళ వ్లాగ్స్‌లో వాటిల్లో పెట్టుకున్నారు. ఈవిడ సోషల్ మీడియాలో సూపర్ హైలైట్ అయిపోయింది. అది కాస్త టీటీడీ చైర్మన్ వరకు వెళ్ళిపోయింది. అయితే వెంటనే ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఆమెకు ఆలయంలో ప్రత్యేక మర్యాదలు కల్పించడమే కాకుండా ఆవిడకి చక్కగా స్వామివారికి సంబంధించిన శాల్వా కప్పి అంటే ఆ వెంకటేశ్వర స్వామి పట్టు శాల్వా కప్పి ఆవిడకి ప్రత్యేకమైన తాంబూలం లాంటివి ఇచ్చి అంటే ఎందుకంటే ఆవిడ వయసుకి, ఆవిడకున్న పాపం ఓపికకి, ఆవిడ స్వామివారిని దర్శించుకోవాలన్న ఒక భక్తికి ఇంతకు మించి ఏమి ఇవ్వగలరండి చెప్పండి? ఆవిడ అపారమైన భక్తే కదా మనందరినీ కట్టిపడేసింది అట్లాగా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అసలు ఆవిడ ఎంతమంది ఏం తోస్తున్నా, చేస్తున్నా అంటే సాధారణంగా అన్ని దర్శనాలు ఒకటైపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే జనాలు కొంచెం కిక్కిరిసిపోతుంటారు. అయినా కూడా ఆవిడ చాలా నిలబడి స్వామివారిని మనస్ఫూర్తిగా 2 నిమిషాల పాటు నమస్కారం చేసుకొని, ఆ తర్వాత బయటకొచ్చి గాలి గోపురానికి కూడా ఆవిడ దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళారు. అయితే మార్గ మధ్యంలో చాలామంది "అవ్వ నువ్వు రా నేను వీల్ చైర్ తీసుకొస్తా, బస్ ఎక్కిస్తా, లేదా వేరే కార్ తీసుకొస్తా నీకోసం మనం బైక్ మీద పోదామని" 100 మంది 100 రకాల ఆఫర్స్ ఇచ్చారు. అబ్బే! నేను నడిచే ఎక్కుతాను. స్వామివారిని నేను కాలినడకనే నడిచి ఆ ఒక్క ఇదిని నేను పూర్తి చేసుకుంటానని చెప్పడంతో ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇది అద్భుతం కాదు. సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి తన భక్తురాలిని పిలిపించుకున్న ఒక అరుదైన అద్భుత ఘట్టం అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.